మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానన్నారు. ఎన్నికలకి ఏడాదిన్నర ముందు పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల్లోకి వెళ్తాను అని చెప్తున్నారు. మరి పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు దాని గురించి? గతంలో పాదయాత్ర చేసి ఏ వర్షాలు కురిపించారో జనాలు తెలుసు. ఏ వర్షాలు అంటే మా నోటితో మేము చెప్పకూడదు. ముద్దుల వర్షాలు ఇలాంటివన్నీ జరిగినాయి. ఆ రోజు జనాలు ఏం జరుగుతుందో తెలుసు. కానీ ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడే స్కోప్ లేకుండా చుట్టూ బాడీ గార్డులు పెట్టుకుని అప్పటికిప్పుడు అదే చేస్తున్నారు. చేసి పాదయాత్రలు చేసి ఏం చేస్తారండి? ఏం చేయలేరు. ఇప్పుడు ఆయన్ని ఎవరు నమ్మరు. ఇప్పుడు ఎన్ని పాదయాత్రలు చేసినా ఎన్ని వర్షాలు కురిపించినా. జగన్ గారు పాదయాత్ర అని అంటున్నారు కదా, అయితే 2029లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము, 3 ఏళ్ళు ఎదురు చూస్తే కళ్ళు మూసుకుంటే కూటమి ప్రభుత్వం దిగిపోతుంది, ఏడాదిన్నరలో పాదయాత్ర మొదలుపెట్టి కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదంతా సాధ్యమైన పనేనంటారా? మీరేమంటారు దాని గురించి? ఆయన అధికారంలో ఉన్నప్పుడే పబ్జీ గేమ్ అమ్ముకున్నాడు. ఇప్పుడు 3 ఏళ్ళు పబ్జీ గేమ్ ఆడుకుంటేనే పడుకుంటాడు. తర్వాత జనాలు కూడా దానికి సంబంధించింది తీర్పు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ సొంత పార్టీలు వాళ్ళ నాయకులే వాళ్ళ మీద విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికే అర్థమేమి ఉంటుంది జనాలకి. వాళ్ళ పార్టీ నాయకులు ఆయన్నే ఇది మనకెందుకు అది అని చెప్తున్నారు. దాన్ని బట్టి ఆయన ఏం చేసినా అధికారం రావడం ఆయన కొంచెం ఏంటంటే ఒక సైకో కదా, సంబంధించింది ఆలోచన ఉంటది. నేనే రాజు అదేమి చెలవు. మరి జగన్ గారు పాదయాత్ర అనడం అనేది ఒక ఎత్తు అయితే, దానికి దీటుగా విజయసాయి రెడ్డి గారు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు జగన్ గారికి నమ్మిన పట్టు ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా ఇంకా ప్రయోజనం లేదు, గెలవడు అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరేమంటారు? ఆయన చెప్పింది ఎంతవరకు నిజమంటారు? జగన్ అనేది 3 ముక్కల ఆట. 3 ముక్కల్లో ఒక ముక్క మూసారు కాబట్టి అది ముక్కే ఎవరన్నా విజయసాయి రెడ్డి గారు. ఆయనకి ఏం చేసాడో తెలియదు. ఈయన చేసేయన్ని కిరాతకాలు కాబట్టి ఆయన కూడా ఏదో కిరాతకం చేసి ఉంటాడు కాబట్టి, వాళ్ళ పార్టీ నాయకుడే కాబట్టి ఆయన మీద విమర్శలు చేస్తున్నారు. ఆయన చెప్పినట్టు నిజమే, విజయసాయి రెడ్డి గారు చెప్పింది నిజమే. మరి విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం ఖాయం, కూటమి చీలిపోతేనే, కూటమి అనేది విడిపోతేనే జగన్ కి అవకాశం లేదని అంటే ఇంకా జన్మలో జగన్ సీఎం కాలేడని చెప్పి అన్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? కూటమి ఓడిపోతే జగన్ కి అవకాశమా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, వారి భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కూటమి ప్రభుత్వాన్ని దాన్ని సాధించారు. దానికి సంబంధించింది కూడా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సింది హామీలు కానీ చేయాల్సింది అన్ని చేస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం మళ్ళీ మేమే దానికి ప్రజలే తీర్పిస్తారండి. మేము చెప్పాల్సిన వల్ల ప్రజలకు అర్థమైపోయింది. గతంలో వచ్చిన ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో, ఇప్పుడు ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తుందో వాళ్ళే జనాలే ఓటర్లే తీర్పిస్తారు. దానికని మనం ఆలోచించిన అవసరం లేదు. వాళ్ళ సైకో కాబట్టి వాళ్ళ డబ్బు వాళ్ళు కొట్టుకుంటాం. వాళ్ళ డబ్బులు కదా, అలాగే కొనుక్కున్న డబ్బులు వాళ్ళ డబ్బు వాళ్ళు కొట్టుకుంటారు. కామనే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వెళ్తాను, ప్రజా సమస్యల మీద పోరాడతాను అంటున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు పాదయాత్ర సక్సెస్ అవుతుంటారా? ఎందుకు అవుతుంది? ఎలా అవుద్ది? ఆయన ఏం చేశారని అవుద్దండి? చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. పాదయాత్రకి ఇబ్బంది లేదు. ఒకప్పుడు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ చెల్లి గారు, ఆయన ముగ్గురు పాదయాత్ర చేసిన రోజే ఆయన నిలబెట్టినప్పుడు కనీసం ప్రజలకి న్యాయం చేయలేకపోయారండి. ఇప్పుడు ఒంటరిగా వచ్చి ఏం చేద్దామని వస్తారండి? ఎవరు రానిస్తారు? పైన హెలికాప్టర్లో తిరిగేవాళ్ళండి. ఎక్కడ సమస్య వచ్చినా కూడా ఎందుకు కింద తిరగలేదు? ఎందుకు తిరగలేదండి? ప్రజా సమస్య కింద తెలిసింది కానీ మబ్బు ఆకాశం చెప్పదు కదా. మరి ఈ రోజు ప్రజల్లోకి ఎలా వస్తాడు? ఈ రోజు వచ్చినా ప్రజలు ఒప్పుకోరండి. ఒకసారి సింగనగర్ లో రాయి తీసుకుపట్టారు చూసారా, అలాంటి 100 కొడతారు. ఓకే, అయితే జగన్ గారు మాట్లాడుతూ ఏడాదిన్నరలో పాదయాత్ర మొదలు పెడతాను, ప్రజల్లోకి వెళ్తాను, ప్రజా సమస్యల మీద గొంతిప్పి గలం విప్పి కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపుతాను అంటారు. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే కూటమి ప్రభుత్వం వెళ్ళిపోతుందని అంటారు. ఇదంతా జరిగే పనేనా? మీరేమనుకున్నారు దాని గురించి? కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ఆయన ఇంకా 10 జన్మలు ఎత్తినా కూడా దించలేరండి. కూటమి ప్రభుత్వం ఆయనే కాదు, ఎవరు దించలేరు. కూటమి అంత బలమైంది. కూటమి అంటే ఏంటంటే త్రిమూర్తులు, అది ఒక దేవుళ్ళ వేలిన మాట. అది ఈ రోజు మా కూటమికి వచ్చింది. ఒక నరేంద్ర మోడీ గారు కానీ, రెండోది చంద్రబాబు నాయుడు గారు కానీ, మూడోది మా పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆయనన్ని అన్ని రాష్ట్ర స్థాయిల్లో కూడా మేము చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఏరియా సీఎం అయ్యారేమో, మా పవన్ కళ్యాణ్ గారు అన్ని ఏరియాల్లో సీఎం కాదు కదండి, ప్రధాని చేసుకోవాలని మా కోరిక. అలా మా కోరిక అంటే మాది కాదండి, ఆల్రౌండ్ మొత్తం అందరు ప్రజలది కూడా. ప్రజలదైతేనే ఏదైనా అవుతామండి. వార్డు స్థాయి అయినా, నియోజకవర్గ స్థాయి అయినా, రాష్ట్ర స్థాయి అయినా ప్రజలు నిలబెట్టాలి. ప్రజలు నిలబెట్టాలంటే ఏం చేయాలండి? వాళ్ళకి న్యాయం చేయాలి.
వాళ్ళ కష్టాలను ఆదుకోవాలి. ఈ రోజు ఇంట్లో వాళ్ళు కూడా గుండెలకు అద్దుకొని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరండి. కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు అద్దుకొని ఆదుకొని, ఒక జగన్ గారు రౌడీజం అండి ఆ రోజుల్లో, ఆ రౌడీజానికి ఎదుర్కొని ఒక్క మా మా పవన్ కళ్యాణ్ అధినేత మీద మేము ఆ రోజు లేడీస్ అయిన ఏర మహిళలమైన సైనికులైన జన సైనికులైన అందరూ కూడా రోడ్డు మీద తిరిగితే మమ్మల్ని ఏదో దాడి చేయాలని చూశారు, కానీ టచ్ కూడా చేయలేరండి. వాళ్ళ లైఫ్ లో టచ్ కూడా చేయలేరు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ఏడాది ముందు పాదయాత్ర చేస్తానంటారు. మరి ఆయన ప్రజల్లోకి వెళ్తాను, పాదయాత్ర చేస్తాను అన్న దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు? ఆయన పాదయాత్రలు చేయడం వల్ల ఉపయోగం ఏముంది? ముద్దుల వర్షం కురిపిస్తాడు. మళ్ళీ చూడలేక సావాలి జనాలు ఈ ముద్దుల వర్షానికి, ఈయన తల రుద్దుళ్ళకి. ఆయన పాదయాత్రలు ఇంకొక 2 జన్మలు చేసినా కూడా ఆయన మళ్ళీ సీఎం సీటీ ఎక్కుతాడు అన్నది ఆయన ఒక పగటి కలలా మిగిలిపోతుంది. సో ఆయన ఏదో ప్రజల్లోకి రావడానికి ఏదో ప్రయత్నిస్తున్నాడు, ఏవో కొత్త కొత్త అన్ని ఆలోచించుకుంటున్నాడు, కానీ అవన్నీ ఏమీ అవ్వవు. జగన్ ని అంత నమ్ముకుంటూ ఆయన వెనకున్న ఒక పెద్ద ఆయనే నిన్న ప్రెస్ మీట్ లో ఒక విషయం చెప్పాడు, ఇదే దారిలో నడిస్తే మళ్ళీ ఆయన సీఎం అవటం అన్నది జరగదు. అంటే ఆ పార్టీ ఆల్రెడీ భూస్థాపం అయిపోయింది. మళ్ళీ దానికి మళ్ళీ ఇంకోటి ఏదో జన్మనివ్వాలన్న ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, కానీ అది ఒక పగటి కళ. జగన్ గారు మాట్లాడుతూ పాదయాత్ర చేస్తాను, ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళలో కూటమి ప్రభుత్వం కళ్ళు మూసుకుంటూ వెళ్ళిపోతుంది, ఏడాదిన్నరలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యల మీద మాట్లాడి గొంతు విప్పి కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపుతాను అంటాడు. ఇదంతా కూడా జరిగే పనేనా? మీరేమంటారు? గతంలోని గద్దెక్కి గద్దె మీద కూర్చున్నప్పుడే ఆయన ప్రజలకు ఏం చేసింది లేదు. ప్రజల కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన పర్వాలు వేసుకొని ఇంట్లో కూర్చున్నాడు. ఏసీ రూములు, ఒక టేబుల్, మైకులు తప్ప ఆయన సీఎం పదవు, ఆయన హుందాగా ప్రజలకి ఏం చెయ్యాలి అన్నది ఒక్క పూట కూడా ఆయన 5 సంవత్సరాల గవర్నమెంట్ లోని జరిగింది కానీ చేసింది కానీ లేదు. బట్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చి ఈ 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మందే అంటున్నాడు. గత 5 సంవత్సరాలు ఆయన కళ్ళు మూసుకొనే ఉన్నాడు, ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు కళ్ళు మూసుకొనే ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో ఆయన కళ్ళు తెరుద్దామన్నా కూడా తెరవడానికి కళ్ళు ఉండే, ఇంకా మూసుకొని పడుకోవడమే ఆయన. అయితే ఇక్కడ జగన్ గారు పాదయాత్ర అనడం ఒక ఎత్తు అయితే, ఆయన వెనకాల నమ్మిన బంటుగా ఉండి వైసీపీలో 5 ఏళ్ల పాటు చక్రం తిప్పిన వ్యక్తి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు. ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా ఇక ప్రయోజనం లేదు, జగన్ పాదయాత్రలు చేసినా గెలవడు అని చెప్పి ఓపెన్ గా చెప్పేశారు. దాని గురించి మీరేమంటారు? అదే ఎన్ని పాదయాత్రలు చేసినా గెలబడు అంటే, గతంలో పాదయాత్రలు చేసినప్పుడు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎక్కడ ఏం చేయగలం అన్నది ఆయన ఒక షెడ్యూల్ వేసుకున్నాడు. తర్వాత 5 సంవత్సరాలు ఆ షెడ్యూల్ అంతా కంప్లీట్ చేసుకున్నాడు, అన్ని చక్కబెట్టుకున్నాడు. అది ప్రజలు గమనించారు కాబట్టి వాళ్ళని ఎలా అవుట్ చేయాలి అన్న విషయంలో వాళ్ళు అవుట్ చేశారు. బట్ నెక్స్ట్ ఇంకో 3 సంవత్సరాలు మీరు కళ్ళు మూసుకోండి, మళ్ళీ నేను వస్తా పాదయాత్ర చేస్తానంటే ఆయన పాదయాత్ర చేసి మళ్ళీ షెడ్యూల్ చేసుకోవడానికి కానీ, ఒకటి ఏమన్నా భూ కబ్జాలు చేసుకోవడానికి ఒక దారి వేసుకుందామన్నా, కొండలు తరుగుదామన్నా, బాంబులు వేద్దామన్నా, మెత్తన కత్తిలాగా దించుదామన్నా ఇవన్నీ జరగని పరిస్థితి. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ప్రజల్లో ఎలా నడుస్తుంది, ప్రజల పరిపాలన ఎలా చేస్తున్నారు అని చిన్న స్థాయి వ్యక్తి నుంచి పై స్థాయి వ్యక్తి వరకు ప్రతిదీ గమనిస్తున్నారు. ప్రజలు ఇప్పుడు అంత అమాయకులు కాదు, ఇది టెక్నాలజీ కాలంలో నడుస్తున్నాం. పసి పిల్లవాడిని అడిగినా కూడా ఈ రోజు రాజకీయం న్యాయమా అన్యాయం అని చెప్పగలిగే స్థితిలో మనం నిలబడుతున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఎలక్షన్ కి ఇంకొక ఏడాదిన్నర ఉందనగా నేను పాదయాత్ర మొదలు పెడతాను అని అంటారు. మరి ఆ పాదయాత్ర మొదలు పెడతాను, ప్రజల్లోకి వెళ్తానన్న దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు ఆయన పాదయాత్ర మీద? ఈ పాదయాత్రలో ఆల్రెడీ చూసి జనాలు బోరు కొట్టింది. గతంలోనే అతను 2 సార్లు పాదయాత్ర చేశాడు. మొదటిసారి చేశాడు, రెండోసారి చేశాడు. అయితే ఫస్ట్ సారి చేసినప్పుడు జనాలు ఒక 60 సీట్లు ఇచ్చారు, రెండోసారి చేసినప్పుడు 150 సీట్లు ఇచ్చారు. అయితే యాత్ర చేసినప్పుడు ఇతనికి వాళ్ళ నాన్నగారి మీద సానుభూతి, అలాగే అప్పుడు ఒక అవకాశం అన్నాడు, రాజాన్న పుత్రుని అన్నాడు, ఇక ఇవన్నీ చెప్పుకున్నారు. ఇతనంటే ఏంటో తెలియదు కాబట్టి జనాలు ఒకసారి చూద్దామని ఇచ్చారు. సో అప్పుడు ఇవన్నీ సమీకరణలు కలిసి వచ్చినాయి. అలాగే జనసేన టీడీపీ కూడా విడిగా పోటీ చేయడం, ఓటు చేయటం, ఇవన్నీ కలిసి వస్తే గానీ ఆయన ఆ రోజు ఆ గవర్నమెంట్ లోకి రాలా. సో ఈసారి ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఇతనికి అనుకూలంగా అయితే లేవు. ఇతను 2 సార్లు యాత్ర చేశాడు, ఒకసారి పరిపాలన కూడా చేశాడు. చాలు బాబు నువ్వు ఒక్కసారి అనే పరిస్థితిలో జనాలు ఉన్నారు. నువ్వు ఇంకొకసారి యాత్ర చేయి, నువ్వు చేయాల్సిన జనాలకి యాత్రలు కాదు, నమ్మకాలు కల్పించాలి. జనాలకి నువ్వు ఒక నాయకుడిగా నిరూపించుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నాడు, 10 సంవత్సరాలు నేను ఎక్కడ ఏ యాత్ర చేయలేదు, 1-2 రోజులు ఏదో సమస్యలు ఉన్న చోట పర్యటించాడు తప్ప నీకులాగా సమస్యలు వదిలేసి
నేను గవర్నమెంట్ లోకి వచ్చాక సమస్యలు తీరుస్తాను అనేటువంటి దొంగ యాత్రలు అయితే ఎప్పుడు చేయలేదు ఆయన. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రైతుల దగ్గరికి వెళ్ళి, కష్టాల్లో ఉన్న రైతుల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క రైతుకి ₹1,00,000 తన సొంత డబ్బులు ఇచ్చాడు. అలాగే చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు వెళ్ళి సొంత డబ్బులు ఇచ్చాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అతను సమస్యలు తీర్చి జనాల్లోకి వెళ్ళాడు. అందువల్ల అతను మొన్న ఎలక్షన్లో, మొదటి ఎలక్షన్ ఒక సీటు కూడా ఓపెన్, రెండో ఎలక్షన్లో ఇతను ఎన్ని చోట్ల పోటీ చేస్తే అన్ని చోట్ల 100% స్ట్రైకింగ్ రేట్ ఇచ్చారు. నాయకుడు అంటే అలా ఉండాలి. జనాల దగ్గర నిరూపించుకున్నాడు, నేను చేసి చూపిస్తానని. అన్న, జగన్ గారు మాట్లాడుతూ 3 ఏళ్లలో కూటమి ప్రభుత్వం కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతుంది, ఏడాదిన్నరలో నేను పాదయాత్ర మొదలు పెడతాను, ప్రజల్లోకి వెళ్తాను, ప్రజా సమస్యల మీద గొంతిప్పి కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపుతాను అంటారు. అది సాధ్యమేనా? మీరేమంటారు? గతంలోనే ఇలా యాత్ర చేసి ప్రజా సమస్యల మీద గొంతు విప్పాడు. నేను అధికారంలోకి వచ్చాక పూర్తిగా మద్యపాన నిషేధం చేసేస్తాను అన్నాడు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసేస్తాను అన్నాడు. కరెంటు బిల్లులు పూర్తిగా తగ్గించేస్తాను అన్నాడు. గతంలో యాత్ర చేసి అలాంటి చాలా మాటలు చెప్పాడు. మరి ఆ ఏజ్ కూడా ఇతను అమలు చేయకపోవడం, గత ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అప్పులు చేసేసింది, నేను అప్పులు చేయను అన్నాడు. మరి వాళ్ళు 2.5 లక్షల కోట్లు అప్పులు చేసి 4-5 కోట్లు భవనాలు కూడా కట్టారు. మరి అతను ఏ భవనం కట్టకుండా ఇతను సొంత భవనాలు కట్టుకొని ఇతను 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. సో ఇతను చెప్పిన దానికి అక్కడ పొంతం లేకపోవడం వల్ల బాబు జనాలు కూడా జగన్ రావు గారు మీరు చెప్పేదానికి చేసేదానికి పొంతం లేదు, మీరు నాయకుడిగా పనికిరారు అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు 11-11. సో ఈసారి మళ్ళీ ఇతను యాత్ర చేసినా సరే జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పాదయాత్ర చేస్తానంటున్నారు. మరి ఆయన పాదయాత్ర చేస్తానన్న మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రజలు ఆదరిస్తారా? మీరేమనుకుంటారు? ప్రజలు ఏదైనా ఒకసారే చూస్తారు. గతంలో తన తండ్రి గారు చనిపోయిన తర్వాత సానుభూతి పరంగా అప్పుడు ఏదో పాదయాత్ర చేసి ఎవరికైనా ఒకసారి అవకాశం ఇవ్వాలి కదా అని అప్పుడు ఇచ్చి ఉండొచ్చు. కానీ గత 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిని చూసి ప్రజలు పూర్తిగా విరక్తి చెందారు. కాబట్టి దానికి నిదర్శనమే 151 సీట్లు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి దిగిపోయారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు విశ్వసిస్తారు అనుకోవడం ఆయన అవివేకం. ఆ పాదయాత్ర కూడా మళ్ళీ ప్రజలను మెప్పిస్తుంది అనుకోవడం మరింత అవివేకం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 3 ఏళ్లు కళ్ళు మూసుకుంటే కూటమి ప్రభుత్వం దిగిపోతుంది, ఏడాదిన్నరలో నేను పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల్లోనే ఉంటాను, ప్రజా సమస్యల మీద గొంతిప్పుతాను, కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపుతాను అంటారు. ఇదంతా జరిగే పనేనా? మీరేమంటారు దాని గురించి? ముమ్మాటికి ఇది జరిగే పని కాదు. ఆయన ఏదో తన పార్టీ యంత్రాంగానికి ఒక ఆశలు కల్పించడానికో, ప్రజల మభ్యపెట్టడానికో కూటమి ప్రభుత్వం దిగిపోతుందని మాయ మాటలు చెప్పుండొచ్చేమో. కానీ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో దిగే పరిస్థితి లేదు. ఎందుకంటే కూటమిలో అపర రాజకీయ చాణక్యుడు, అపర రాజకీయ ధురంధరుడు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నేటి రాజకీయ నాయకుల్లో మచ్చలేని రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి ఒక మూల స్తంభం లాంటి వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇద్దరు ఉన్నారు. వీళ్ళు అధికారం కోసం అధికారం వచ్చేంత ఒకలా ప్రవర్తించే నాయకులు కాదు. ఎందుకంటే ప్రజలకి మేలు చేయడం కోసం, ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడం కోసం ఎన్నో త్యాగాలకి, ఎన్నో పోరాటాలకి సిద్ధపడి తమ జీవితాన్ని కేటాయించిన మహానాయకుడు వీళ్ళు. అలాంటి నాయకులు ఉన్న ఈ కూటమి భాగస్వామ్యాన్ని ఎప్పుడు కూడా ఏ ఒక్క దుష్ట శక్తి కానీ, ఏ ఒక్క జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కానీ అది బద్దలు చేయలేదు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి కొనసాగుతుంది తప్పించుకొని ఇది ఫుల్ స్టాప్ మాత్రం కాదు. ఓకే, అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అనడం ఒక ఎత్తు అయితే, ఆయన వెనకాల నమ్మిన బంటుగా 5 ఏళ్ల పాటు వైసీపీలో చక్రం తిప్పిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్ని పాదయాత్రలు చేసినా అనవసరం, ఇక గెలవడు అని చెప్పి ఓపెన్ గా చెప్పారు. దాని గురించి మీరేమంటారు? స్వయంగా నమ్మిన బంటు తన వెనకాల తిరిగిన మనిషి అలా మాట్లాడడం అనేది అంటే ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్రంలో నాయకులు అనేక మంది, ఎంతమంది ప్రతి నాయకుడికి ఒకళ్ళు ప్రభావితులై ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన నుంచి అతని నాయకత్వానికి అతను ప్రేరేపితుడైనప్పుడు కూడా పోను కొన్ని అతని యొక్క ప్రవర్తన కానీ, అతని యొక్క అరాచక విధానాలను కానీ ఖచ్చితంగా విసిగి వేసరి ఏదో ఒక రోజు అతను వెలుగులోకి వస్తారు. బహుశా ఏదో ఒక రోజు ఉదయం విజయసాయి రెడ్డి గారికి జ్ఞానోదయం అయ్యి ఈ సత్యాన్ని ఆయన నోట పలికించుండొచ్చు. ఖచ్చితంగా ముమ్మాటికి విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అనేది వైసీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురాదు. కూటమి ప్రభుత్వం ఓడిపోదు.
విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కలిసి ఉన్నంత వరకు కూడా జగన్ సీఎం కుర్చీ ఎక్కే అవకాశం లేదు, ఒకవేళ కూటమి ప్రభుత్వం చీలిపోతే జగన్ కి ఏమైనా అవకాశం దక్కొచ్చేమో అనేటట్టు మాట్లాడారు. నిజంగా ఒకవేళ కూటమి ప్రభుత్వం విడిపోతే జగన్ సీఎం అవుతారా? మీరేమనుకున్నారు ఆయన వ్యాఖ్యల మీద? అది ఎంతవరకు వాస్తవం? కూటమి ప్రభుత్వం విడిపోతే జగన్ సీఎం అవుతారా అనేది కొంతవరకు వాస్తవం అవ్వచ్చు, కానీ కూటమి ప్రభుత్వం చీలిక అవ్వాలి కదా, అది అవ్వదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఉదాహరణకి 2014లో కూటమిలో టీడీపీకి మద్దతు పలికినప్పుడు స్వచ్ఛందంగా ఈ రోజు రాజకీయ నాయకులలో ఎవరు అలా చేయని విధంగా ఎటువంటి పదవి ఆశించకుండా రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం అని చెప్పి ఒక్క పదవి ఆశించకుండా ఆ రోజు ఒక త్యాగం చేశారు. నిన్న 2024 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక 50-70 సీట్లు ఇవ్వచ్చు, కానీ ఒక సుస్థిరమైన పాలన ప్రజలకి అందాలి, రాష్ట్ర ప్రజలకు అందాలి. రాష్ట్రం ఎంతో అభివృద్ధి ప్రజలకు దూసుకెళ్లిన విషయం మీద తను కొన్ని సీట్లు తగ్గించుకొని త్యాగానికి దిగి ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని, ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రిని నిలబెట్టారు ఆయన. అలాగా ఒక త్యాగ మనస్తత్వం రాష్ట్ర ప్రజల దృష్టి మాత్రమే కోరుకునే నాయకులు కానీ ఇక్కడ మా పార్టీకి నీ పదవులు కావాలి, మా పార్టీకి నీ పదవులు ఆశించే నాయకులు ఇక్కడ ఎవరు లేరు. కాబట్టి ఆ తత్వంతో నాయకులంత వరకు కూటమి ప్రభుత్వం ఎప్పటికీ కూడా చీలిపోదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పాదయాత్ర మొదలు పెడతాను, ప్రజల్లోకి వెళ్తాను, మళ్ళీ నేను సీఎం అవుతాను అంటారు. ఆయన పాదయాత్ర చేస్తానన్న మీద మీ అభిప్రాయం ఏంటి? గతంలో కూడా వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకొని పాదయాత్రలు చేశారు. ఆ సానుభూతి మీద ఎలక్షన్లకు వెళ్ళి గెలిచారు. ప్రజలందరూ ఒక అవకాశం ఇద్దామని చూశారు, అందులో న్యాయంగా చేశారు. ప్రజలు అయితే ఆయన్ని కనికరించి ఒకసారి అవకాశం ఇచ్చారు, కానీ ఆయన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. వాళ్ళ మంత్రులతో భూత పురాణాలు ఏంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ఎటువంటి సమీక్ష కానీ సమావేశాలు కానీ పెట్టడం జరగలేదు. అందుకని ఆయన ఫెయిల్యూర్ అయ్యాడు, అది వాస్తవం. ఆయన ఒప్పుకోవట్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మేము కూటమి జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ ముగ్గురం కలిసి కూటమి వచ్చిన తర్వాత మేమందరం కూటమిలో అత్యంత భారీ మెజారిటీలో ప్రజలు తీర్పిచ్చి గెలిపించారు. అలాగే మా యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతిదీ అమలు పరుస్తూ వచ్చాం. ఆయన ఇప్పుడు ఎంత పాదయాత్రలు చేసినా, ముద్రల యాత్రలు చేసినా, శవయాత్రలు చేసినా, ఏ యాత్ర చేసినా సరే శూన్యం, ఆయన ఫలితం లేదు. ఇప్పుడు జగన్ గారు పాదయాత్ర అని చెప్తున్నారు, నేను ప్రజల్లోకి వెళ్తాను, ప్రజా సమస్యల మీద పోరాడతాను, కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపుతాను, 3 ఏళ్లు కళ్ళు మూసుకుంటే కూటమి ప్రభుత్వం వెళ్ళిపోతుంది, మళ్ళీ నేనే సీఎం అని మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా జరిగే పనేనా? మీరేమంటారు? ఒక పబ్లిక్ గా ఒక జనసేన సైనికుడిగా నేను ఒక మాట అనేది ఏంటంటే, ఆయన ముందు అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజల తరపున ముందు పోరాడమనండి. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకులుగా మేము గుర్తించి ప్రజలు గుర్తిస్తే ప్రజలు గుర్తించి అప్పుడు ఆయన ప్రజలు తీర్పిస్తారు. అంతేగాని 3 సంవత్సరాలు నేను పక్కన ఉంటాను, నేను యాత్రలు చేస్తానంటే కుదరదు. ప్రజలు గమనిస్తున్నారు, అన్ని గమనిస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం. మేము ప్రతి కార్యక్రమం ప్రతిదీ మా చంద్రబాబు నాయుడు హయాంలో, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హయాంలో పేద ప్రజలకి మంచి సంక్షేమ కార్యక్రమాలు అన్ని మేము అందిస్తున్నాం. ఇది మంచి ప్రభుత్వం. దీన్ని ఓడించాలంటే ఆయన వల్ల కాదు, ఎన్ని యాత్రలు చేసినా అవ్వదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అన్న ఒక ఎత్తు అయితే, దానికి ధీటుగా ఆయనకి నమ్మిన బట్టుగా ఉండి వైసీపీలో చక్రం తిప్పిన రెండో స్థాయి నేత మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు, ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా ఇక ప్రయోజనం లేదు, గెలవడం అని చెప్పి ఓపెన్ గా చెప్పారు. మీరేమంటారు ఆయన వ్యాఖ్యల మీద? అంటే పక్కనే ఉన్నటువంటి సన్నిహితుడే ఆ మాట అన్నాడంటే ఇక ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారన్నది ఒక పాయింట్ ఆఫ్ ఆలోచించాల్సింది. మనం ఒకటి పాయింట్ ఆఫ్ ఏంటంటే A1 A2గా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. ఆయనే ఈ రోజు ఆయన చేసే పాదయాత్ర నమ్మట్లేదు అంటే అర్థం చేసుకోండి, ఆయన హీన స్థితి. ఆయన ఎన్ని యాత్రలు చేసినా అది జరగదు. మరో 15 ఏళ్ళు ఈ కూటమి ప్రభుత్వమే ఉంటది.